భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో టర్కీకి భారత్ వరుస షాక్లు ఇస్తోంది. టర్కీ పాక్ ఆయుధాలు పంపి భారత్ కి వెన్నుపోటు పొడిచింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో టర్కీ ఉక్కిరిబిక్కిరవుతోంది. తాజాగా సెల్బీ ఎయిర్పోర్ట్ లో భారత్ సర్వీసులను నిలిపివేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తక్షణమే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని బీసీఏఎస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత పర్యాటకులు టర్కీ పర్యటనలు రద్దు చేసుకుంటున్నారు. వేల మంది భారత పర్యాటకులు బుకింగ్లను క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో టర్కీకి భారత్ వరుస షాకులు ఇస్తోంది. టర్కీ పాక్కు ఆయుధాలు పంపి భారత్ కి వెన్నుపోటు పొడిచింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో టర్కీ ఉక్కిరిబిక్కిరవుతోంది. తాజాగా సెల్బీ ఎయిర్పోర్ట్ లో భారత్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తక్షణమే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని బీసీఏఎస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత పర్యాటకులు టర్కీ పర్యటనలు రద్దు చేసుకుంటున్నారు. వేల మంది భారత పర్యాటకులు బుకింగ్లను క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం టర్కీకి ఎదురు దెబ్బ, అంటే ఒక బిగ్ షాక్ అనుకోవచ్చు అంటారా? డెఫినెట్ గా ఇది బిగ్ షాకే పద్మ. అయితే భారతదేశంలో ఇప్పుడు ప్రస్తుతం తీవ్ర స్థాయిలో టర్కీపై ఒక నిషేధం అనేది అయితే కొనసాగుతూ ఉంది. ఏదైతే పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ దాడి చేసిందో ఆ దాడిని సపోర్ట్ చేయకపోగా పాకిస్తాన్ కు మద్దతు ప్రకటించిన టర్కీపై పూర్తి స్థాయిలో ఒక నిషేధం అయితే ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా మొత్తం కొనసాగుతూ ఉంది. అయితే మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఈ టర్కీ అనేది పాకిస్తాన్ కి అసీస్ గఢ్, సొంగర్, భైరక్తర్ TB2 వంటి డ్రోన్లను సరఫరా చేసి తీవ్ర స్థాయిలో అంటే చేసిన సహాయాన్ని సైతం టర్కీకి భారత్ చేసిన సహాయాన్ని సైతం మర్చిపోయి వెన్నుపోటు పొడిచాలని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితి ఇప్పుడు టర్కీకి ఏర్పడ్డది. ఫలితంగా ఇప్పుడు మనం చూస్తే కనుక మన సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో బైకాట్ టర్కీ అంటూ ఒక ట్రెండ్ అయితే కొనసాగుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక మనకు టర్కీ ఉత్పత్తులు కానీ టర్కీ యాపిల్స్ సంబంధించి పూర్తి స్థాయిలో నిషేధం అయితే అందుకుంది. స్వచ్ఛందంగా ఇది ఏదైతే టర్కీ నుంచి యాపిల్స్ దిగుమతి అవుతున్నాయో వాటన్నిటిని కూడా స్వచ్ఛందంగా భారత వ్యాపారులు ఏదేది నిలిపివేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనం పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక టర్కీకి వరుస షాకుల మీద షాకులు తగ్గుతుందని చెప్పుకోవచ్చు. ఒక స్వచ్ఛందంగా వ్యాపారులు ఈ రకంగా షాకులు ఇస్తుండగానే ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఒక కీలకమైన షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సెలబీ ఎయిర్పోర్ట్ సంబంధించిన సర్వీసులు పూర్తి స్థాయిలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా BCAS, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీకి సంబంధించింది కూడా వాళ్ళు తక్షణమే అమల్లోకి వస్తాయని చెప్పడం జరిగింది. అయితే ఓవరాల్ ఒక రకం చూసుకుంటే టర్కీ పర్యటనలను రద్దు చేసుకుంటున్న భారత పర్యాటకులు ఒక రకంగా ఉంటే వేలాది మంది ఇండియన్స్ పూర్తి స్థాయిలో బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకుంటారు. అయితే ఇక్కడ మనం పర్టికులర్ ఒక అంశం చూసుకుంటే కనుక ఎప్పుడైతే టర్కీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిందో అప్పటి నుంచి కూడా టర్కీకి సంబంధించిన అంశం పైన కూడా సఖ్యత లేకుండా పోయింది భారతదేశానికి. ఆ కోవలోనే గోవాలని కొన్ని హోటల్లో చూసుకుంటే టర్కీ పౌరులకు వసతి సౌకర్యాలను సైతం కూడా నిరాకరిస్తున్నారు. అయితే ఇప్పుడు గతంలో టర్కీని అంటే 2024లో టర్కీని సందర్శించిన వారి సంఖ్య చూసుకుంటే 2.75 లక్షల పర్యాటకులు టర్కీని సందర్శించారు. అంటే దాదాపు రూపాయలు చూసుకుంటే 3,000 కోట్ల ఆదాయాన్ని భారత్ పర్యాటకులు టర్కీకి అందించారు. అలాంటిది ఇప్పుడు భారత్ వెన్నుపోటు పొడుస్తూ పాక్ ఆయుధాలు పంపి మేజర్ గా టర్కీ తప్పు చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు వరుస ఓవరాల్ గా చూసుకుంటే కనుక భారత్ నిర్ణయాలతో టర్కీ ఓ రకంగా ఉక్కిరిబిక్కిరి అవుతుందని చెప్పుకోవచ్చు. ఇది పూర్తి స్థాయిలో టర్కీ ఎకానమీపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీపై పీటీ వారెంట్కు నూజివీడు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 19వ తేదీలోపు వల్లభనేని వంశీని తమ ముందు హాజరుపరచాలని నూజివీడు కోర్టు పోలీసులను ఆదేశించింది.
వల్లభనేని వంశీపై ఇప్పటికే 6 కేసులు నమోదయ్యాయి. కిడ్నాప్ కేసులో తాజాగా బెయిల్ రాగా గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఇవాళ తీర్పు వెలువడనుంది. ఇక ఇప్పటికే 5 కేసుల్లో ముందస్తు బెయిల్ అయితే వచ్చింది. ఇవాళ వంశీకి బెయిల్ వచ్చినా ఆయన విడుదలపై సందిగ్ధం నెలకొంటుంది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీని ఇవాళ నూజివీడు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో వైసీపీ నేత వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో నూజివీడు పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ కేసులో కోర్టు పీటీ వారెంట్కి అనుమతి ఇచ్చింది. వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చినా ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేదని సమాచారం. వల్లభనేని వంశీ జైల్లో తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఆయనకు ఇబ్బంది తలెత్తడంతో జైలు అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఈ రోజు వంశీకి బెయిల్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు? ప్రస్తుతానికైతే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గత 4 నెలలుగా కూడా చూసుకునేటప్పటికైతే జైల్లోనే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పలు కేసులు కూడా నమోదయ్యి మొత్తం అన్ని కేసుల్లో కూడా ఇప్పటికే చాలా సీరియస్ గా ఉన్న సెక్షన్స్ అన్ని కూడా నమోదైనట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ఏదైతే నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించి కేసు ఉందో దీనిపై పీటీ వారెంట్ అయితే తాజాగా జారీ అవ్వడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు కూడా ఈ నెల 19వ తేదీ లోపలే వంశీని కోర్టుకు హాజరుపరచాలంటే కూడా నూజివీడు కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ 19వ తారీఖు లోపల హాజరుపరచాలంటే ఈ రోజుకి చూసుకునేటప్పటికి వల్లభనేని వంశీకి మొత్తం 6 కేసుల్లో గన్నవరం టీడీపీ ఆఫీస్ కేసుతో పాటు మొత్తం 6 కేసుల్లో అయితే ఇప్పటికే ఇదైతే రావడం జరిగింది. ఇప్పటికే 5 కేసుల్లో మొత్తం ముందస్తు బెయిల్ అయితే రావడం జరిగింది. ముందస్తు బెయిల్ వచ్చినప్పుడు కూడా ఈ రోజు అయితే టీడీపీ ఏదైతే గన్నవరం ఆఫీస్ పై దాడి జరిగింది ఈ దాడి కేసులో కూడా దానిని ప్రధాన ముద్దాయిగా చేరుస్తూ కూడా ఇప్పటికైతే వారెంట్ జారీ చేశారు. దీనికి సంబంధించి ఆయనకు కూడా కేసు కూడా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఆ కేసులో కూడా తీర్పు వెలువడే అవకాశం ఉంది. కానీ ఆ వెలువడే తీర్పుకు బట్టి అంటే బయటికి వస్తాడా వంశీ లేకపోతే రాడు అనే దాని మీద కూడా చాలా సందిగ్ధత నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. వంశీకి ఒకవేళ బెయిల్ వచ్చినా సరే విడుదలయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనేది న్యాయ నిపుణులు చెప్తున్నమాట. ఎందుకంటే ఏదైతే పీటీ వారెంట్ జారీ చేశారో పీటీ వారెంట్ జారీ చేసేటప్పుడు ఈ నెల 19వ తారీఖు లోపల ఒక న్యూజివీడ్ కోర్టుకి మళ్ళీ వెళ్ళాలి కనుక అంటే ఈ రోజు కానీ ఇచ్చినట్లయితే ఒకవేళ కానీ ముందస్తు బెయిల్ వచ్చినా ఆ బెయిల్ పైన వచ్చేటప్పుడు వెంటనే మళ్ళీ పీటీ వారెంట్ ఉంది కనుక మళ్ళీ తనని జైలుకి పంపిస్తారు అంటూ కూడా అయితే న్యాయ నిపుణులు చెప్తున్నమాట. వంశీ ఇది ప్రస్తుతానికైతే జైల్లో ఉండేటప్పుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇప్పటికే చూసుకునేటప్పుడు తనకైతే చికిత్స అందించాలంటూ కూడా కోర్టులు కూడా వంశీ తరపున. అయితే రాజు, ప్రస్తుతం వంశీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి అక్కడ వైద్యులు ఏం చెప్తున్నారు అంటే శ్వాస సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు అంటున్నారు. కానీ ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్తున్నారు? అంటే ప్రస్తుతానికి ఇప్పటికే చూసుకున్నట్టు వంశీని మొత్తం 3 సార్లు కూడా డాక్టర్లు చెకప్ చేయడం జరిగింది. 3 సార్లకి 3 రిపోర్టులు కూడా ఇవ్వడం జరిగింది. ఒక దాంట్లో మాత్రం శ్వాసకోశ సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. దీనివల్ల ఆయన అయితే ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది అంటూ కూడా చెప్పారు. అయితే దానికి సంబంధించిన చికిత్స ఏదైతే ఉందో దాన్ని కూడా జైల్లోనే చేస్తున్నాం. ప్రస్తుతానికైతే పరిస్థితి బాగానే ఉంది, అంత తీవ్ర పరిస్థితి అయితే ఏమీ లేదు అంటూ కూడా వైద్యులు వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వంశీ తరపు లాయర్ ఎవరైతే ఉన్నారో ఇదంతా కూడా కావాలని చెప్పి కొంతమంది వంశీని ఇబ్బంది పెట్టడానికి ఇటువంటి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చే అవకాశం కూడా ఉంది. తప్పకుండా తన ఎవరైతే క్లయింట్ ఉన్నారో దానికి సంబంధించి వంశీకి తీవ్ర అస్వస్థత గురవుతున్నాడు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మేమైతే సమాచారం మీకు ఇచ్చాం. కోర్టు దాని పరిగణలోకి తీసుకొని ముందస్తుగానే బెయిల్ ఇవ్వాలి అంటూ కూడా ఆ ముందస్తు బెయిల్కి సంబంధించి కానీ లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే వంశీ జైల్లో ఉన్న కేసుకు సంబంధించి కానీ వీటన్నిటిపైన కూడా బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా వంశీ తరపు లాయర్ అయితే కోర్టుని విన్నవించడం జరిగింది. కోర్టు కూడా దానికి సానుకూలంగా స్పందించినట్లే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తానికి చూసుకుంటే ముందస్తు బెయిల్ మొత్తం 5 కేసుల్లో ఇప్పటికే వచ్చింది. ఒక కేసుపై కూడా వస్తుందంటూ కూడా ఆలోచన చేస్తున్నారు. అయితే ఈ కేసుపై వచ్చినా సరే నూజివీడికి సంబంధించి నకిలీ పట్టాలు ఏదైతే నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి కేసు ఏదైతే ఉందో ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. దీంతో పీటీ వారెంట్ జారీ అయింది.
ఎందుకంటే పీటీ వారెంట్ ఒక్కసారి జారీ అయిన తర్వాత దాన్ని కోర్టులు కూడా చాలా తీవ్రంగానే పరిగణిస్తాయి కనుక ఈ నేపథ్యంలోనే అసలు ఏం చేయబోతుంది, అసలు ఏం జరగబోతుంది, వంశీకి సంబంధించిన కేసులు అనేది మాత్రం చాలా సందిగ్ధంగా నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు ఒకవేళ గానీ వంశీ బెయిల్ పైన బయటకు వచ్చినా సరే మళ్ళీ రేపు సాయంత్రం కల్లా అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయంటే మాత్రం చెప్తున్నారు న్యాయ నిపుణులు. అయితే రాజు, మనం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కనుక ఒక కేసుకు సంబంధించి ఒక బెయిల్ వచ్చేసరికి మరొక కేసు వస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే వంశీ మెడకు ఒక కేసు తర్వాత ఒక కేసు చుట్టుకుంటున్నాయని అనుకోవచ్చు అంటారు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూస్తుంటే? డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడు వరకు చూసుకునేటప్పటికి వంశీకి సంబంధించినంత వరకు మొత్తం 9 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. దానిలో ప్రధానంగా ఏదైతే నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కావచ్చు, లేకపోతే టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో కావచ్చు, వీటన్నిటితో పాటు లోకేష్ చంద్రబాబుతో తిట్టడం కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులపై నోరు పారేసుకోవడం కావచ్చు, దాంతో పాటు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అప్పట్లో విమర్శలు కావచ్చు. అంటే ప్రతి ఒక్కదాన్ని కూడా చాలా భిన్న కోణంలోనే చూస్తున్నారు. చాలా మంది కూడా స్వచ్ఛందంగా ఇప్పుడు టీడీపీకి సంబంధించిన కావచ్చు, జనసేనకు సంబంధించిన వాళ్ళు కూడా కేసులు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు టీడీపీ ఆఫీస్ పై దాడి కేసుకు సంబంధించిన తర్వాత ఆ దాడి జరిగిన దాంట్లో ప్రధాన ముద్దాయిగా ఉన్న వంశీని దాంట్లో కూడా ఏకూరుగా చేర్చడం జరిగింది. దాని తర్వాత ఆ కేసులో కూడా అరెస్ట్ చేయడానికి అయితే వచ్చేటప్పుడు కూడా వంశీ సేమ్ ఇదే దీంట్లో ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే వంశీకి సంబంధించి ఏదైతే గతంలో ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలు ఒక తీర్పిచ్చి పక్కన పెట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాటైందో మొదట్లో 2 నెలల పాటు కూడా వంశీ పైన ఎటువంటి కేసులు లేవు. దాని తర్వాత మాత్రమే కేసులు రావటం మొదలయ్యి అయితే ఆ కేసులు ఒకటి కూడా పెరుగుతూ ఈ రోజైతే 9 కేసుల వరకు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకదానికి మించిన ఒక కేసు వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాజాగా బెయిల్ పై విడుదలవ్వడానికి అవకాశం ఉన్న కేసులు మొత్తం 5 కేసులు వచ్చాయి. అయితే 5టికి కూడా ముందస్తు బెయిల్ అయితే తెచ్చుకోవడం జరిగింది. అయితే టీడీపీ ఆఫీస్ పైకి ఏదైతే దాడి కేసు ఉందో దానికి ఈ రోజు మాత్రం బెయిల్ వస్తుందంటూ కూడా వంశీ తరపు లాయర్ కావచ్చు, లేకపోతే వంశీగా కావచ్చు చాలా వరకు కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. వాళ్ళంతా కూడా కాస్త ఊరట లభించింది, ఊరట వస్తుంది అంటూ కూడా అనుకున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు చూసుకునేటప్పటికి ఏదైతే నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించి కేసు వంశీ మెడకైతే చాలా గట్టిగానే బిగుసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పీటీ వారెంట్ జారీ చేయడం, కోర్టు అనుమతితోనే మొత్తం ఇది 19 లోపల హాజరు కావాలంటూ చెప్పడం, ఇదంతా చూసుకునేటప్పటికి ఒకవేళ కానీ అదే కేసుని పీటీ వారెంట్ ని కానీ మళ్ళీ కోర్టులో సవాల్ చేస్తూ మిగతా కేసులకు సంబంధించి లాయర్ గాని ఒకవేళ వెళ్ళినట్లయితే మాత్రం ముందస్తుగా ఏదైతే 5 కేసుల్లో బెయిల్ లభించిందో వాటిని కూడా క్యాన్సిల్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాజు, ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా వంశీ బెయిల్ పై బయటికి రాకపోవడానికి అంత ఎక్కువగా ఉన్న కేసు అంటే ఏంటి? ఇంపార్టెంట్ కేసు ఎందుకు ఇలా బయటకు రానివ్వట్లేదు అనుకోవచ్చు? అంత ఇంపార్టెంట్ కేసులు ఏమున్నాయి అనుకోవచ్చు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే? వంశీకి సంబంధించి ఇంపార్టెంట్ కేసులో టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగింది ఒక కేసు అనుకుంటే, దాని తర్వాత మిగతా కేసుల్లో కూడా అంటే టీడీపీ ఆఫీస్ లో దాడి జరిగిన ప్రధాన కేసుగా తీసుకునేటప్పుడు దాంట్లో కూడా తన హస్తం చాలా ఎక్కువగా ఉంది. అక్కడ కొంతమందిపై దాడి చేయడం అంటే వ్యక్తులపై దాడి చేయడమే కాకుండా మళ్ళీ అక్కడ ఎన్టీఆర్ భవన్ ఏదైతే ఉందో దాంట్లో మొత్తం ఫర్నిచర్ ధ్వంసం చేయడం, దాంతో పాటు మొత్తం పూర్తి స్థాయిలో కూడా అక్కడ విధ్వంసానికి పాల్పడ్డాడు అన్న దాంట్లో ఉంది. దాంతో పాటు ఏదైతే చంద్రబాబు, లోకేష్ పైన అదేవిధంగా నారా భువనేశ్వర్ పైన ఏవైతే ఆయన అటువంటి వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ ఆ కేసు ఇప్పటి వరకు కూడా అటువైపు నుంచి అటు లోకేష్ కానీ లేకపోతే చంద్రబాబు కానీ నారా భువనేశ్వర్ కానీ ఇప్పటి వరకు కూడా ఆ వ్యాఖ్యలపైన ఇప్పుడు వాళ్ళు స్వతహాగా అయితే కేసు పెట్టిన పరిస్థితి లేదు. కానీ ఒక టీడీపీ ఆఫీస్ లో మాత్రం అక్కడ పనిచేస్తున్న ఎవరైతే అటెండర్ ఉన్నారో ఆయన కేసును అయితే చాలా సీరియస్ గానే తీసుకున్నారు. ఆ కేసులోనే ప్రస్తుతానికి అయితే ట్రయల్స్ ఇప్పుడైతే విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మిగతా కేసులకు సంబంధించి కూడా కార్యకర్తలు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ పెట్టినవి అంటే వాటిల్లో అంత ఎక్కువ సీరియస్నెస్ లేదు కనుక కోర్టులు కూడా దాన్ని పరిగణించి 5 కేసుల్లో మొత్తానికి ముందస్తు ఇదైతే ఇవ్వడం జరిగింది. మొత్తం ఈ కేసుకు సంబంధించి కూడా ఈ రోజు అయితే విచారణ సాగుతుంది. ఒకవేళ కానీ బెయిల్ వచ్చినా 6 కేసుల్లో కూడా బెయిల్ వచ్చినా సరే పీటీ వారెంట్ జారీ అయింది కనుక అయితే బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్న. మరి ఆరోగ్య సమస్యల దృష్ట్యా కోర్టులు ఏ విధంగా తీర్పునిస్తాయనేది వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ రాజు. అన్నమయ్య జిల్లా మదనపల్లె ఓ ప్రైవేటు బస్ కండక్టర్ పై వైకాపా మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. ఈ ఉదంతం అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని బెంగళూరు బస్టాండ్ లో చోటు చేసుకుంది. మదనపల్లి మండలం దోనబైలుకు చెందిన హరినాథ్ కొన్నేళ్లుగా మధుసూదన అనే ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కండక్టర్ గా పనిచేస్తున్నారు.
రోజు మాదిరిగానే బెంగళూరు బస్టాండ్కు మధ్యాహ్నం వచ్చి ప్రయాణికులను బస్సు ఎక్కిస్తూ ఉండగా తన బస్సు కంటే ముందు ప్రయాణికులను ఎక్కిస్తావా అంటూ హరినాథ్పై మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా విచక్షణారహితంగా దాడి చేశాడు. అంతటితో ఆగకుండా తన అనుచరులను పిలిపించి కండక్టర్ను కొట్టించడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇక స్థానికులు బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ప్రైవేటు బస్సు కండక్టర్ పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కండక్టర్ గా హరినాథ్ అనే వ్యక్తి అయితే పనిచేస్తున్నాడు. తనపై దాడి చేయించినట్టుగా తెలుస్తోంది. తన బస్సు కంటే ముందు ప్రయాణికులను ఎక్కిస్తావా అని మాజీ ఎమ్మెల్యే దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ మరింత సమాచారం అయితే అందిస్తారు. గోపి, చెప్పండి, అసలు ఏం జరిగింది, బాధితుడు ఏం చెబుతున్నాడు? మదనపల్లి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా అంటే వాళ్ళకి సంబంధించిన ట్రావెల్స్ బస్సుల్ని నడుపుతూ ఉంటారు. అయితే అక్కడ బస్సుకు సంబంధించి అంటే ఆర్టీసీ బస్సు డ్రైవర్ పైన దాడి చేయడం జరిగింది. అయితే సొంత బస్సులు ఉన్న నేపథ్యంలో ఆయన గతంలో కూడా కొన్ని అంటే అక్కడ ఉన్న స్థానికులు ఇబ్బంది పెట్టే పరిస్థితి. అయితే ఆర్టీసీ డ్రైవర్ పైన దాడి చేసి రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. అంటే తమ ప్రైవేట్ బస్సు ముందే వచ్చి ఆర్టీసీ బస్సు నిలబెట్టి నువ్వు ప్రయాణికులు ఎక్కిస్తావా, నీకు ఎంత ధైర్యం ఉంది, మదనపల్లిలో నువ్వు తిరగలుగుతావా, అసలు నీ కథ ఏంటి, నీ వ్యవహారం ఏంటి అనే అంటూ కూడా దుర్భాషలు ఆడుతూ నేరుగా వచ్చి అతని పైన దాడి చేయడం జరిగింది. అతనితో పాటు అంటే మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాతో పాటు మరికొంతమంది స్థానికులు అంటే అక్కడ ఉన్నటువంటి ఆయన అనుచరులు కూడా అక్కడికి చేరుకుని ఆర్టీసీ డ్రైవర్ పైన దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. అయితే ఇప్పటికే నవాజ్ బాషా పైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఎందుకంటే గతంలో అంటే గత అధికారాన్ని అడ్డపెట్టుకుని అక్కడ పెద్ద ఎత్తున అక్రమాలు, భూ లావాదేవీలు, అదేవిధంగానే కబ్జాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. వీటిపైన విచారణ జరుపుతా ఉంది. అంటే ఈ లోపే ఇంత లోపల అంటే ఒక గతంలో కూడా అధికారంలో ఉన్న సమయంలో కూడా దౌర్జన్యంగా వ్యవహరించారనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఒక్కసారిగా భయభ్రాంతికి గురి చేసే విధంగా కూడా ఆర్టీసీ డ్రైవర్ చిరు ఉద్యోగి పైన ఈ రకంగా దాడి చేయడాన్ని ఆర్టీసీ డ్రైవర్లు అంటే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం అంటే ఆర్టీసీ ఇప్పటికే అంటే అధికారులు దీనిపైన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి గాయపడినటువంటి డ్రైవర్ ని స్థానికంగా ఉన్నటువంటి మదనపల్లి ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. అతను కూడా చాలా ఆవేదనతో మాట్లాడుతున్నారు. నేను ఎక్కడా కూడా వాళ్ళ బస్ కి ఆర్టీసీ బస్ కి అంటే నేను తను నడుపుతున్నటువంటి బస్ కి ఎక్కడా కూడా వ్యత్యాసం లేకుండా దూరంలో వచ్చి ఆపుకోవడం జరిగింది. అక్కడ అంటే మా బస్సు ముందు నిలబెట్టి ఈ రకంగా ప్రయాణికులకి ఇస్తావా అంటూ కూడా ఒకసారి దౌర్జన్యం కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది, ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతానికి మనం పోలీసులు దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 20-25 మంది వరకు కూడా నవాజ్ బాషాతో మాజీ ఎమ్మెల్యేతో పాటు వాళ్ళ అనుచరులు వచ్చి ఈ రకంగా దౌర్జన్యం చేసినట్లు తెలుస్తాను. దీనిపైన అయితే గోపి, అక్కడ స్థానికులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? అక్కడ ఉన్న ప్రయాణికులు కావచ్చు అంటే ప్రయాణికులు కానీ అంటే స్థానికులు ఒకటే చెప్తున్నారు, అంటే ఇంత దౌర్జన్యంగా పాల్పడాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి, అదే కాకుండా ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, ఈ రకంగా 5 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి వ్యక్తి, ప్రజలకు సేవలు చేయాల్సినటువంటి వ్యక్తి ఈ రకంగా దౌర్జన్యం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక్కసారిగా అందరూ చూస్తుండగానే బహిరంగంగా ఆయనే నేరుగా రోడ్డుపైకి వచ్చి ఒక మోటార్ బైక్ పైన వచ్చి నేరుగా డ్రైవర్ పైన దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలనేది స్థానికుల డిమాండ్. ఇప్పటికే పోలీసులు కొంతమంది అదుపులోకి తీసుకుని నవాజ్ బాషా అనుచరులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. డ్రైవర్ ఇచ్చినట్టు ఫిర్యాదు ప్రకారం ఇవాళ రేపటి లోపల కొంతమంది అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ గోపి.